ఆ పుస్తకాల సంచి బరువు ఆ పసివాడి వీపు కంటే ఎక్కువేమో. కానీ ఆ రోజు 6 ఏళ్ల ప్రణయతేజ మోసిన భయం బరువు వాడి ప్రాణాల కంటే ఎక్కువైంది. హోంవర్క్ చేయలేదన్న ఒకే ఒక్క కారణం, అక్షరాలు దిద్దించాల్సిన చేతులే ఆ పసివాడి ఊపిని తీస్తాయని ఆ తల్లిదండ్రులు కలగానైనా అనుకోలేదు. విశాఖ నగరం 1 టౌన్ ప్రాంతం పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో జరిగిన ఈ దారుణం విద్యా వ్యవస్థలోని క్రూరత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. స్కూల్ అంటే ఆటపాటలు, క్లాస్ రూమ్ అంటే కొత్త విషయాలు నేర్చుకునే వేదిక. కానీ ఆ క్లాస్ రూమ్ ఆ బాలుడికి డెత్ జోన్లా మారింది. క్లాస్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటూ సదరు ఉపాధ్యాయురాలు క్లాస్ రూమ్లో ఒక్కసారిగా రుద్రరూపం దాల్చింది. భయంతో వణికిపోతున్న ఆ పసివాడి చొక్కా గుండీలు ఊడదీయడానికి ప్రయత్నించి అందరి ముందు అవమానిస్తూ చెంపపై బలంగా కొట్టింది. అంతే, ఆ వయసు తట్టుకోలేనంత అవమానం, ఆ పసి మనసు భరించలేనంత భయం గుండెల్లో గుబులు రేపింది. విపరీతమైన భయాందోళనతో ఊపిరి సలపక 6 ఏళ్ల బాలుడు నేరుగా ఆ టీచర్ ఒడిలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే ఆ చిన్నారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఈ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు విద్యాశాఖ అత్యంత వేగంగా స్పందించాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులతో పాటు స్కూల్ యాజమాన్యంపై కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్స్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ ఈ దారుణంపై సమగ్ర విచారణ కోసం 3 ఉన్నతాధికారులతో రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలోని 1 టౌన్ పోలీసులు సదరు ఉపాధ్యాయులపై భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల మానవత్వంతో బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనే అంశంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు అంటే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. సమాజాన్ని కొన్ని పదునైన ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఇందులో మొదటిది, 6 ఏళ్ల వయసులో హోంవర్క్ అంత ముఖ్యమా? అసలు యూకేజీ చదివే పిల్లవాడికి ప్రాణాలు పోయేంత హోంవర్క్ భారం ఎందుకు? కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి 3 రోజులు రాలేకపోయాడన్న చిన్న కారణానికి ప్రాణాలు తీస్తారా? అదేవిధంగా రెండో ప్రశ్న, ఆర్టీఈ చట్టం ఎక్కడుంది? బడుల్లో పిల్లలను కొట్టకూడదని చట్టాలు చెబుతున్నా ప్రైవేట్ స్కూళ్ళలో ఆ అనాగరిక పద్ధతులు ఇంకా ఎందుకు సాగుతున్నాయి? ఉదయం చిరునవ్వుతో బడికి పంపిన కన్న బిడ్డ సాయంత్రానికి శవమై ఇంటికి వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోతను ఎవరు ఆపగలరు? పైగా పిల్లోడు పడిపోయాడన్న విషయాన్ని కూడా తమకు చెప్పకుండా నేరుగా హాస్పిటల్ తరలించారని తల్లిదండ్రులు కన్నీరు మిన్నీరు అవుతున్నారు. చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి, ప్రాణాలను కాపాడే సంస్కారాన్ని నేర్పాలి. కానీ ఇలా ప్రాణాలను హరించేదిగా మారకూడదు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలైన ఇలాంటి రాక్షస ప్రవృత్తి గల ఉపాధ్యాయులకు బుద్ధి చెప్పేలా ఉండాలని యావత్ సమాజం కోరుకుంటోంది.